అదేవిధంగా శ్రీకృష్ణవరయ్య గారు, ఇన్ఛార్జి మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు, కలెక్టర్ మేడం శుక్లా గారు, గుర్తుగా శుక్లా గారు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ హాస్పిటల్ నిర్మాణంలో త్వరితగతిన పూర్తి చేసుకొని ఆల్రెడీ 100 MBBS సీట్లు కూడా ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని 1924 మధ్య ఆ రోజు ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయ గారి సహకారంతో ఈ పనులు మొదలై దాదాపు 28% ఎన్నికల నాటికి పూర్తయితే మనం 24 అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 80% పనులు పూర్తి చేశాం. మన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలిచి ఇమ్మీడియట్గా ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేయాలి, పనులు వేగవంతం చేయాలని కూడా చెప్పడం జరిగింది. సో లాస్ట్ మంత్ హెల్త్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు వచ్చారు. మళ్ళీ మొన్న 30వ తారీఖు మేము కలెక్టర్ గారు వచ్చాం. ఈరోజు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, మేడం గారు, ఈ కాంట్రాక్టర్స్ కూడా రావడం జరిగింది. పనుల పురోగతి మనం సమీక్షించుకొని ప్రజలకు అందుబాటులో తెచ్చేదానికి మనం ఇవన్నీ కూడా రివ్యూస్ కూడా పెట్టుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశం కూడా పెట్టుకొని మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్టర్స్ని కూడా రమ్మని చెప్పాం. సో అందుకని మనం ఇవన్నీ కూడా చూస్తే భవిష్యత్తులో చాలా ఉపయోగం. మన పల్నాడు ప్రాంతానికి హెల్త్ పరంగా చూస్తే మనం ఎక్కడికి ఇంకా గుంటూరు, హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ప్రతి అమలుపరుచుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈరోజు ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తోడుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వ సహకారం, ఈ మెడికల్ కాలేజీ మొత్తం 500 కోట్లు ఖర్చు అయిన దాంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్ షేర్తో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. సో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల కోసం ఉంది.